ప్రతి ఏటా క్రమం తప్పకుండా జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా సన్మార్గంలో నడిపేందుకు సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తిమ్మాపురంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడ రూరల్ జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ బత్తుల దొరబాబులు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జనసేన నాయకులు మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో యువత చెడు మార్గాల్లోనికి వెళ్లకుండా సన్మార్గంలో ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, విజేతలకు షీల్డ్, ట్రోఫీ, బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన నాయకులు తలాటం బుజ్జి, ఆకుల వెంకటరమణ, మల్లిపాముల సూరిబాబు, బినిపే శ్రీను, నందిక లోవరాజు, చోటిశెట్టి నాగేశ్వరరావు, తలాటం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 53 యూనిట్ గ్రామాలు వార్డులు కలిపి 53 యూనిట్లలో 70 పాయింట్లలో ఇవాళ రేపు వెళ్ళిన అవసరం 4 రోజులు ముగ్గులు పోటీలు పెట్టింది. ప్రతి చోట కూడా ముగ్గులు పోటీలు. దానికి ఫస్ట్ ప్రైజ్ మిక్సీ, సెకండ్ ప్రైజ్ స్టవ్, థర్డ్ ప్రైజ్ ఏమో ప్యాన్లు. అట్లాగే అదే పార్టిసిపేట్ చేసినటువంటి 50 మంది వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కన్సర్వేషన్ ప్రైజ్గా గ్లాసుల సెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పార్టీ పరంగా కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. కాకినాడ రూరల్లో మట్టుకు ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతా ఉంది. ఇవాళ క్రికెట్ స్టార్ట్ అవుతా ఉంది. అక్కడ 2వ వార్డులో ఇవాళ స్టార్టింగ్ 2వ వార్డులో ముగ్గులు పోటీలు స్టార్ట్ అవుతుంది. జై జనసేన, జై పవన్. దగ్గరగా 10 టీములు పాల్గొంటున్నాయి. ఈ టీములకు అన్నట్లకి కూడా జనసేన తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పిల్లల్లోని ఉత్సాహాన్ని ఉద్రిక్తలను తగ్గించి ఉత్సాహాన్ని రెట్టింపించి ఈ యొక్క క్రీడలని విరివిగా ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటూ ఉంటారు. యువతను సన్మార్గంలో నేర్పడానికి ఈ క్రీడలు చాలా మంచి స్ఫూర్తినిస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు. అదే స్ఫూర్తితో ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం తిమ్మాపురం గ్రామంలో ఈ కార్యక్రమానికి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క హెడ్ టాస్ వేసి క్రీడాకారులకు బ్యాట్ అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ అంతా కూడా చాలా సందడిగా జరిగి ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుని సంక్రాంతి అందరికీ సుఖ సంతోషాలను ఆనందాలను ఇవ్వాలని కోరుచు తిమ్మాపురం గ్రామం తరఫున జనసేన పార్టీ తరఫున కోరు.